హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఇప్పుడు నిన్న ఆల్రెడీ ఈ రేషన్ కార్డ్‌లో ఈ నేమ్ కరెక్షన్స్, నేమ్ ఎడిషన్స్ ఎట్లా చేయాలనేది మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. సో, అందుట్లో వాళ్ళు చాలామంది ఏం అడుగుతున్నారంటే, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? నెక్స్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ రేషన్ కార్డ్‌లో ఆల్రెడీ ప్రీవియస్‌గా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఆ రిసిప్ట్ తీసుకొనొచ్చేసి మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు. సో, అది ఎట్లా ఏంటి అనేది ఒకసారి మీకు బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మళ్ళీ ఈ వీడియో పెట్టడం జరిగింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఏదైనా తప్పులు గాని సరి చేసుకోవడానికి వెసులుబాటు ఇప్పుడు మనకిచ్చింది. అలాగే ఎవరైనా యాడ్ చేసుకోవాలన్నా అది కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. మరియు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి కూడా అది కూడా అడుగుతున్నారు. సో, దానికోసం మేము ఈ వీడియో పెట్టడం జరిగింది. ముందుగా అసలు మీ రేషన్ కార్డ్ నేమ్ అప్డేట్ చేసుకొని ఇదివరకే ఆన్లైన్‌లో చేసి ఉంటే వాళ్ళు కూడా వచ్చి అప్లై చేసుకుంటున్నారు. కానీ అలా అప్లై చేసుకొని ఉంటే దాన్ని మళ్ళీ చేయాలా వద్దా అని కూడా అడుగుతున్నారు. సో, దానికి కూడా ఇప్పుడు సమాధానం చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఫస్ట్ టైం వచ్చుంటే తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సో దట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వేరే వాళ్ళకి కూడా మీరు పాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది నిన్నే మీకు ఒక రేషన్ కార్డ్ అప్డేట్స్ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో పోస్ట్ చేశాను. సో, అందులో చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, ఈ రేషన్ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్‌గా మీరు రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నారు. ఈ నేమ్ ఎడిషన్ కోసం మీరు ఆల్రెడీ ఆన్లైన్‌కెళ్ళి మీ సేవా సెంటర్‌కెళ్ళి మీరు ఆన్లైన్‌లో చేసుకున్నారు. సో, అది ఉపయోగం ఉందా? లేదంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలనేది కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ చేశాను. ఈ డౌట్స్ క్లియర్ చేసే ముందు మీరు మన తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సో, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఆ గంట సింబల్‌ని యాక్టివ్ చేసుకోవట్లేదు. వన్స్ అది యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ మరింత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఈ రేషన్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకుంటామంటే, ఈ అప్డేట్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, సపోజ్ ఫస్ట్ మెంబర్ ఎడిషన్ చేయాలనుకోండి. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఒకటి కావాలి. అప్లికేషన్ ఫామ్ మనకి మీ సేవ ఆన్లైన్‌లోకి వెళ్ళినా కానీ మీ సేవ ఆన్లైన్ సెంటర్‌కి వెళ్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దాన్ని ఎలా ఫుల్‌గా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. దాని ప్రకారం మీరు ఆన్లైన్‌లో ఫిల్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీకు లేటెస్ట్ రేషన్ కార్డ్ నంబర్ ఒకటి ఆన్లైన్‌లో ప్రింట్అవుట్ తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మీకు ఆధార్ కార్డ్ ఎవరినైతే మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డులు మీరు ఎవరైతే ఆధార్ కార్డులు యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఆధార్ కార్డు ఒకటి సబ్మిట్ చేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఎవరినైతే దానికి బర్త్ సర్టిఫికేట్ కూడా ఉంటున్నారు. అలాగే మీకు కరెంట్ బిల్లు కానీ గ్యాస్ బిల్లు కానీ ఆ ఫామ్స్ కూడా అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీరు ఇదివరకు అప్డేట్ చేసుకుని ఉంటే మీరు ఆ రిసిప్ట్ ఉండుంటే నాకు తెలిసి మోస్ట్లీ మీకు ఇక్కడ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటే. కాబట్టి మీరు 1-2 సార్లు ఊరికి మీరు ఆల్రెడీ ఇదివరకు ఆన్లైన్లో చేసుకున్నారు ఇంకా రాలేదని మళ్ళీ మీరు మీ సేవకి వెళ్ళి మళ్ళీ అప్ చేసుకున్నామని మీరు అక్కడ టైం వేస్ట్ చేయబాకండి. ఒక్కసారి కనుక్కోండి, ఆల్రెడీ మీరు ఆన్లైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవచ్చో లేదని మీరు ఒక్కసారి క్లియర్గా బ్రీఫ్గా తెలుసుకోండి. సో దట్ అది అయితేనే చేసుకోండి, లేకపోతే అనవసరంగా మీకు మనీ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది. సో, ఇంకోటి ఏంటంటే, మెంబర్ ఎడిషన్ అయిపోయింది కదా, అలాగే మెంబరు మోడిఫికేషన్స్ ఫర్ సపోజ్ ఏదైనా నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకోండి, సేమ్ ఇదే ప్రొసీజర్. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి, లేటెస్ట్ ఎఫ్ఎస్సి నెంబర్ పెట్టుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టుకోవాలి, బర్త్ సర్టిఫికేట్, చిన్నపిల్లలు అయితే బర్త్ సర్టిఫికేట్, పెద్దవాళ్ళు అయితే అవసరం లేదు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ అట్లాగే చేసుకోవచ్చు. అట్లాగే మీరు నేమ్ డిలీట్ చేయాలంటే ఎట్లా అంటే, చాలామంది ఏముంటుందంటే, నేమ్ డిలీట్ ఎవరైనా చేస్తారు. ఫర్ సపోజ్ ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, దాన్ని డిలీట్ చేయాలంటే మనం బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ పెట్టాలి. అలాగే చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళని యాడ్ చేసుకోవాలంటే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళని యాడ్ చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ సపోర్ట్ డాక్యుమెంట్ పెట్టి, అలాగే కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు పెట్టి ఈ రకంగా మీరు ఈ రేషన్ కార్డులో డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.